ఇంటర్మీడియట్ బైపీసీ కంప్లీట్ అయిపోయిన మాక్సిమం స్టూడెంట్స్ అందరి యొక్క డ్రీమ్ కోర్స్ వచ్చేసి మెడిసిన్, ఎంబీబీఎస్. ఎంబీబీఎస్ మన ఇండియాలో చూసుకుంటే లిమిటెడ్ సీట్స్ అవైలబిలిటీ ఉన్నందుకు గాను చాలా మంది స్టూడెంట్స్ కి డ్రీమ్ కోర్స్ అవ్వడం వల్ల వాళ్ళ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళు అబ్రాడ్ కోసం చూస్తూ ఉన్నారు మేడం. అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చదువుకోవాలనుకున్న ప్రతి స్టూడెంట్ యొక్క పేరెంట్ ముందుగా చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఎందుకంటే మన దేశం కాదు వెళ్ళేది, బయట కంట్రీకి వెళ్తున్నప్పుడు మెయిన్ గా ప్రియారిటీగా మనం చూసుకోవాల్సింది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎలా ఉండిద్ది, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, అక్కడ హాస్టల్స్ పరిస్థితులు ఏంటివి, మన ఫుడ్ దొరికిద్దా లేదా, ఇవన్నీ కొన్ని మెయిన్ థింగ్స్ మనము ప్రియారిటీ కింద చూసుకొని, అదే విధంగా క్లైమేటికల్ కండిషన్స్ అక్కడికి మనం దిగిన వెంటనే అడాప్ట్ అవ్వగలుగుతున్నారా లేదా స్టూడెంట్స్, ఇవన్నీ చూసుకున్న తర్వాత స్టెప్ తీసుకోవాలండి. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే కంట్రీస్ గురించి చూసుకుంటే జార్జియా కంట్రీ గురించి చాలా మంది స్టూడెంట్స్ కి ఆల్రెడీ దే ఆర్ అవేర్ ఆఫ్ దట్. జార్జియా కంట్రీ గురించి మనం చూసుకుంటే ప్రపంచంలోనే థర్డ్ సేఫెస్ట్ కంట్రీ, వరల్డ్ లోనే జార్జియా కంట్రీ వచ్చేసి థర్డ్ సేఫెస్ట్ కంట్రీ. ఎందుకంటే ఇది ఎందుకు పాయింట్ డిస్కస్ చేస్తున్నాం అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మాయిలు ఎక్కువ మంది ఉంటున్నారు. బైపీసీ కోర్సులో చూసుకుంటే మాక్సిమం 100 లో అవుట్ ఆఫ్ 100% లో చూసుకుంటే 70% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ గర్ల్స్. అమ్మాయిలకు మెయిన్ గా సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే సేఫెస్ట్ కంట్రీకి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి వరల్డ్ లోనే థర్డ్ సేఫెస్ట్ కంట్రీ అండి జార్జియా. అండ్ ఆ జార్జియా వచ్చేసి యూరోపియన్ యూనియన్ లో మెంబర్. అంటే స్టూడెంట్ చదువుకున్న వెంటనే ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ దర్ మెడిసిన్ వాళ్ళకు పీజీ ఆపర్చునిటీస్ లో కానివ్వండి, ప్రాక్టీస్ లో కానివ్వండి మంచి ఆపర్చునిటీస్ అందుతున్నాయి. అండ్ దానితో పాటు మనకు క్లినికల్స్ లో చూసుకున్నా కూడా యూరోపియన్ కంట్రీ ఏదైతే మన జార్జియా ఉందో, టిబ్లిసీ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్జియా. టిబ్లిసీ అనేది ఏంటంటే ఆ జార్జియా కంట్రీలోనే వార్మ్ ప్లేస్. అంటే క్లైమేటికల్ కండిషన్స్ ప్రకారంగా మనం చూసుకుంటే ఈ టిబ్లిసీ అయినా మన జార్జియా కంట్రీ గురించి మనం మాట్లాడుకుంటే ఎగ్జాక్ట్ గా మన సిటీస్ లో బెంగళూరు క్లైమేట్ లాగా మనము పోల్చుకోవచ్చు. బెంగళూరు క్లైమేటికల్ కండిషన్స్ తో ఉన్న సిటీ ఏదైతే ఉందంటే టిబ్లిసీ, ఇట్ ఈస్ అ వార్మ్ ప్లేస్ ఆఫ్ జార్జియా. అండ్ మాక్సిమం నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ అన్ని కూడా జార్జియా కంట్రీలో ఉన్నవన్నీ కూడా మాక్సిమం యూనివర్సిటీస్ టిబ్లిసీలో ఉండడం జరిగింది. టిబ్లిసీ ఈస్ కాల్డ్ యాజ్ ద మెడికల్ సిటీ ఆఫ్ యూరోప్. ఎందుకంటే ది బెస్ట్ సర్జన్స్ అండ్ ది బెస్ట్ మెడికల్ ఎక్విప్మెంట్స్ అవైలబిలిటీ ఉన్న సిటీ మనకు టిబ్లిసీ అండి. నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్, మాక్సిమం నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ అక్కడే అందుబాటులో ఉన్నాయి కాబట్టి మన స్టూడెంట్స్ కూడా క్లినికల్స్ లో కానివ్వండి, ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, క్లైమేటికల్ కండిషన్స్ లో చూసుకున్న, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్న జార్జియా కంట్రీకి వెళ్ళి ఎంబీబీఎస్ చదువుకోవాలనుకున్న ప్రతి స్టూడెంట్కి ఎక్కడా కూడా ఏ ఒక్క ఇష్యూస్లో కూడా మనము టెన్షన్ పడడానికి అవకాశమే లేదు జార్జియా కంట్రీ గురించి.